RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో గిరిజన ఆదివాసీ నాయకులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ 90 దేశాలలో 476 మిలియన్ల పైగా ఆదివాసీ గిరిజనులు ఉన్నారని, 1994 ఆగస్టు 9 నుండి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిందని తెలిపారు. అనంతరం జెండా ఎగురవేసి నాదాలు చేసి తమ ఐక్యమత్యాన్ని చాటుకునే విధంగా కళా నృత్యాలను ప్రదర్శించారు. ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత, జై కొమరంభీం, జై కొమరంభీం, జై కొమరంభీం, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. చెప్పినప్పుడు ఈరోజు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం మా కోర్తగూడ గ్రామం బెజ్జూరు మండల కమిటీ 9 గంటలకు ఎండలేపాలనే పిలుపు ఇవ్వడం జరిగింది. వారి ప్రకారం ఈరోజు మా కోర్తగూడ గ్రామంలో 9 గంటలకు మా గ్రామ ప్రజలు అందరం కలిసి ఆదివాసీ జెండా ఎగరవేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఆదివాసుల ప్రజల హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన విషయాలు: ఆగస్టు 9న జెనీవాలో ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం జరిగిన రోజును గుర్తు చేస్తూ 1994లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం ఆగస్టు 9న అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు, వారి హక్కులను గుర్తించి వాటి గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. అలాగే వారి సమస్యలను పరిరక్షించడం, వారి అభివృద్ధి సహకరించడం దీని ముఖ్య ఉద్దేశం. అవును, ఈరోజు మా కోర్తగూడ గ్రామంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. చేయాలని గవర్నమెంట్ జీవో 49 తీసుకొచ్చింది. దీనిపైన మీ వివరణ ఇవ్వండి సార్. ఈ టైగర్ కారిడార్ మాకు ఆదివాసులకు అందనంత కష్టం పెట్టింది సార్. ఇది మాకు అది మాకు దుర్వినియోగమే కానీ మాకు పద్ధతికి కాదు. ఈ జీవో 49 దీన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఆదివాసుల భూముల పైన మొక్కలు నాటుతున్నారని విషయం ఉన్నది. దీని గురించి మీరేం చెప్తారు? ఆదివాసులు గిరిజనులు అంటే గిరి అంటే గుట్ట, జనులు అంటే జనం. ఆదివాసులు అంటే అడవిని కాపాడేటోళ్ళే కానీ అడవిని నష్టం చేసేటోళ్ళు కాదు. పుట్టి పెరిగి ఆదివాసులు అడవిలోనే పెరిగి అడవిలో పుట్టి పెరిగి బతుకుతారు. ఇప్పటికీ ఆదివాసులని ఎత్తివేయాలని ఏమీ లేదు, చేయలేదు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఆదివాసులను అనగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా చేసి మాత్రం